దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి క్రీస్తు పరిచర్య అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట ఈ దినపు శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. దేవుని బిడ్డారా, మన ప్రభు గడిచిన మాసం అంతా మనల్ని తన చల్లని రెక్కల నీళ్ళలో దాచి కాచి కాపాడి క్రొత్త మాసంలోకి మే మాసంలోకి మనం అడుగుపడడానికి ఇచ్చిన కృపను బట్టి కూడా మనం త్రియేక దేవునికి స్తుతులము చెల్లించబద్ధమై ఉన్నాం. మరి గడిచిన ప్రతి వీడియోలో మనం అప్లోడ్ చేస్తున్న ప్రతి వీడియోలో చెప్తూనే వస్తున్నాం, మీరు అతి దగ్గరగా దేవుడికి బతకాలని, దేవుడితో సహవాసం కలిగి అనుదినము దేవుణ్ణి మీరు కలుసుకొని ఏకాంతంగా ఆయనతో మాట్లాడే ఒక స్టేజ్లోకి మీరు రావాలని, ఆ సహవాసంలోకి మీరు రావాలని, అనుభవంలోకి మీరు రావాలని మా కోరిక, మా ప్రార్థన. మీ అందరి కోసం మేము ప్రార్థిస్తున్నాం. ఇదిగో ఎంతమంది అయితే కామెంట్ చేస్తున్నారో, ఎంతమంది అయితే లైక్ చేస్తున్నారో, షేర్ చేస్తున్నారో, సబ్స్క్రైబ్ చేస్తున్నారో, వారి పరిస్థితులను బట్టి కూడా ప్రతి ఒక్కరు విశ్వాస యాత్రలో దేవునికి దగ్గరగా, దేవుళ్ళు ఇంకా బలపడి ఇదిగో అనుదినము దేవుడికి దగ్గరగా బ్రతుకుతూ దేవుని ఆత్మను పొందుకొని దేవుడితో కలిసి ముందు కొనసాగిపోవాలన్నదే ఈ క్రీస్తు పరిచర్య యొక్క లక్ష్యం. మరి ఈ దినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానంలోకి వెళ్ళబోయే ముందు కొన్ని మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ప్రస్తుతము ఈ దేశం మీద కానీ, ఈ రాష్ట్రాల మీద కానీ, మన క్రైస్తవ జీవితాల మీద కానీ చీకటి రోజులు అలుముకుంటున్న దినాలలో తెలియని భయం, తెలియని ఆందోళన, పరిస్థితులను బట్టి, కుటుంబ జీవితాన్ని బట్టి, జీవితంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి, దేశం మీద జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి తెలియని ఆందోళన, భయము మనుషులను పట్టి వెంటాడుతూ ఉంటుంది. ఇదిగో మనం భయపడటం వలన ఉరి మన మీదకి వస్తుందని బైబిల్లో సెలవిచ్చింది. సమస్త విధములైన చింతను, కలతను యావత్తు కూడా ప్రభువు మీద మోపమని ప్రభు సెలవిచ్చి ఉంటున్నాడు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఏదో ప్రతి మనిషి కూడా ఏదో ఒక సమస్యతోనో, ఏదో ఒక బాధతోనో, ఇరుకుతోనో, ఇబ్బందితోనో, అయోమయ స్థితిలోనో, ఎటు తోచని స్థితిలోనో ఈ దినమందు ఒక రకమైన హృదయము వేదనకరమైన పరిస్థితుల్లో మనుషుల ముందు ఏడ్చినను ఏడ్చకపోయినను, ఇదిగో భర్తకు తెలియకుండా భార్య ఏడవడము, ఇదిగో పిల్లలు తల్లిదండ్రులకు తెలియకుండా వాష్రూమ్స్లోనో లేకపోతే ఇంకెక్కడనో ఒంటరిగా కూర్చొని ఏడవడము, ఇదిగో అందరూ పడుకున్నాక కొంతమంది ఏడవడము, కొంతమంది ఏడవకుండానే లోపల కుమిలిపోవడం, ఈ రకమైన పరిస్థితులను గమనిస్తుంటే ఏదో తెలియని భయం ప్రతి మనిషిని వెంటాడుతూ వారికి మనశ్శాంతి లేకుండా చేస్తూ, ఆ పరిస్థితులను బట్టి ఇదిగో కొన్ని తప్పిదాలు వారు చేసిన దినాన్ని బట్టి వెనకాల దురాత్మలు వాళ్ళని వెంటాడుతూ ఇదిగో వారి జీవితాన్ని దేవుడి నుంచి దూరం చేయాలనే ప్రయత్నంలో ఉంటే కొన్ని తెలియని బాధలు ఏదో మనుషుల్ని వేధిస్తూ, ఏం తప్పు చేసినా చేయకపోయినా ఓ రకమైన ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్న రోజుల్లో దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే నీకు శుభవార్త. నిన్ను ప్రేమించే దేవుడు కూడా ఉన్నాడు, నీ వైపు చూసే దేవుడు కూడా ఉన్నాడు, నీ కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు కూడా ఉన్నాడు. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. దేవుడు అంటున్నాడు, ఇదిగో సమస్త చింతను మీరే, కలతను మీరే అనుభవిస్తూ ఎందుకు నా నుంచి దూరం అయిపోవడానికి నా శక్తిని తక్కువ చేసి నేను మిమ్మల్ని కాపాడలేనని ఎందుకు మీరు ఊహించుకుంటున్నారు? దేవుడి శక్తిని తక్కువ చేయడానికి దురాత్మలు ఏం చేస్తాయంటే మనలో మనం చేసిన చిన్న లోపాన్ని పెద్దదిగా చూపిస్తూ దేవుడి నుంచి దూరం చేసి, చిన్న లోపం పెద్ద లోపం ఏదో ఒకటి మన వల్ల జరిగింది, దాన్ని దేవుడు ఒప్పుకుంటే ఖచ్చితంగా ఆయన క్షమించగలిగిన స్వభావం కలిగిన దేవుడు. ఆయన పక్షపాతి కాదు, ఆయన కోపిష్టి కాదు. ఇదిగో నిన్ను ఓ రకమైనటువంటి శోధనలకు నెట్టేసి దానివల్ల వచ్చే ఆలోచనల వల్ల, దానివల్ల వచ్చే ఒత్తిడి వల్ల నిన్ను నువ్వే ఏదో గాయపరుచుకునేటట్లు చేసే కఠినాత్ముడైతే నీ దేవుడు కాదు.
అటువంటి పరిస్థితుల్ని ఎత్తెత్తి చూపించి, ఇదిగో నిన్ను నువ్వే ఏదో ఒకటి చేసుకునేటట్లుగా, నిన్ను నువ్వే దేవుడి నుంచి దూరం చేసుకునేటట్లుగా చేసే ఆలోచన కలిగిన వాడే దురాత్మ. వాడు నీ ఆలోచనల మీద కొడుతున్నప్పుడు ఇదిగో నువ్వు గమనించవలసింది ఏంటి అని అంటే, నీకు దైవ చిత్తానుసారమైన ఆలోచనలు, అంటే దేవుని దగ్గర నుండి ఎప్పుడు నీకు అపాయం కలగాలని కానీ, లేకపోతే ఎప్పుడు కూడా దేవుడు నీ హృదయం బద్దలే పరిస్థితులు తీసుకురావాలని కానీ ప్రయత్నించడు. కొన్ని సందర్భాల్లో ఆయన చిత్తానుసారంగా నీకేదైనా నేర్పించాలి అని అనుకుంటే అవి ఒక సీజన్ లెక్క వస్తాయి అంతే. ఆ నిందకు ప్రీతిగా ఘనత ఉంటుంది, నిందకు ప్రీతిగా పూదండ ఉంటుంది. నిన్ను హెచ్చిస్తాడు ఖచ్చితంగా. ఏ మనుషులు నిన్ను తక్కువ చేసి మాట్లాడారో, ఇదిగో నీకు చింతన కలిగించారో, నీ హృదయాన్ని నలిపివేశారో, నీకు కలత పుట్టించారో, నిన్ను అవమానపరిచారో, వాళ్ళ ముందే నిన్ను హెచ్చిస్తాడు. ఓవేళ దురాత్మలు కనుక నిన్ను పనిగట్టుకొని తరిమేయనంటే అవి నీకు గుర్తు చేసి నేను కలతకి, నేను ఒంటరితనానికి, ఇదిగో నేను అనేక రకమైన వ్యసనాలకి బానిసలుగా చేసి దేవుడి నుంచి దూరం చేస్తాయి. అందుకే ప్రభు అంటున్నాడు, ఇది మనం మీ చింత యావత్తు నా మీద వేయండి. అది ఏది రకమైన చింత అయినా ఉండొచ్చు. నీ జీవితంలో, నీ పర్సనల్ లైఫ్లో, నీ కుటుంబ జీవితంలో, ఇదిగో నీ చదువులో, నీ ఉద్యోగ జీవితంలో, అదే రకంగా ఎటువంటి పరిస్థితులైనా, నీ వివాహ జీవితంలో కానీ, నీ దాంపత్య జీవితంలో కానీ, ఇదిగో అది ఏ రకమైన పరిస్థితి అయినా సరే. ఈరోజు సేవా జీవితంలో కూడా నలిగిపోతున్న, సేవ ఏంటిది ప్రభా అన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమందికి దైవ చిత్తానుసారమైన చింత ఉంటుందండి. దేవుడు పని చేయలేకపోతున్నామే, దేవుడిలో ఎదగలేకపోతున్నామని. అటువంటి వారిని ఖచ్చితంగా దేవుడు పట్టుకుంటాడండి. దేవుడు ఈ దినం నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీకు దైవ చిత్తానుసారమైన చింత ఉంటే, దేవుడిలో నేను ఎదగలేకపోతున్నాను, దేవుని ఆత్మ పొందుకోలేకపోతున్నాను, దేవునితో కలిసి నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను చింత కనుకుంటే, ఖచ్చితంగా తగిన సమయం అని దేవుడిని హెచ్చిస్తాడు. ఒకవేళ నువ్వు రక్షణ బాప్తిస్మ అనుభవంలోకి వచ్చి ఉంటే, ఇదిగో పరిశుద్ధులతో కలిసి ప్రార్థన చేయగలిగిన సహవాసంలోకి ముందుకు వెళ్ళి, అపోస్తుల బోధ యందు విశ్వాసం ఉంచు, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందును, ఎడతెగక ప్రార్థించుట ఎందును నీవు సహవాసం కలిగి ఉండి, ఖచ్చితంగా అపోస్తుల మీదకి దిగిన అగ్ని ఏదైతే ఉందో నీ మీద కూడా దిగుతుందా, నీవు బలము కలిగి దేవుడి కోసం నిలబడతావు. వీటన్నిటికంటే ముందు నువ్వు ప్రార్థన సహవాసం కలిగి ఉండాలి. ఎక్కడున్న దేవుడిని మర్చిపోకూడదు. ప్రార్థన సహవాసంతో పాటు ఒంటరిగా దేవుడితో గడిపే సహవాసం కూడా నీకు ఉండాలి. అప్పుడు దేవుడు నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చేటట్లుగా నిన్ను మారుస్తాడు. ఈ అపవాదిని ఎదుర్కొనేటట్లుగా నిన్ను మారుస్తాడు. ఈ పరిస్థితులన్నిటిని ఆయన చక్కదిద్దుతాడు. అందుకని దేవుడు అంటాడు, మీ పరిస్థితులను బట్టి ఒక్కడు చింతించుట వలన వాడి ఎత్తును మోర చేసుకోలేడు. వీళ్ళు ఎవరు చింతించుట వలన ఏదో జరిగిన దాన్ని ఆలోచించుకుంటూ, లేదా ఏదో ఒక రకమైన మానసికమైన స్ట్రెస్లో మీరు ఉంటుండడం వల్ల మీ హైట్ని మీరు ఎక్కువ చేసుకోలేరు. మీరు దేవుని సన్నిధిలో మొర్ర పెట్టినట్లయితే ఆ పరిస్థితులను మీకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు దేవుడు. ఓ రకమైన తెలియని ఆందోళనలో, భయంలో ఈ దినం ప్రతి ఒక్కరు బతుకుతున్నారండి. దేవునికి దగ్గర కాలేక ఇట్లా మనుషుల తృణీకారాలను బట్టి ఈ దురాత్మలు ఆ మనుషుల జీవితాన్ని పట్టి పీడిస్తూ, మనుషుల మాటల నుండి అటాక్ చేస్తూ ఓ రకమైన శోధనలకు నెట్టేస్తుంటాయి మనుషుల్ని. అందుకనే మేము అనేక సార్లు హెచ్చరించేది, రోజులు బాలేవు. మన అపవాది అయిన సాతానికి సమయం తక్కువగా ఉందని వాడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదమా అని తిరుగుతున్నాడు. వాడిని ఎదిరించాలి అని అంటే విశ్వాసం అనే డాలు, ప్రార్థనా జీవితం, ఈ వాక్యము, ఇవన్నీ మీకు తోడుగా ఉండాలి. ఇవన్నీ మీకు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నాయి. కానీ మీరు వాటితో సహవాసం చేసే విధానం మార్చుకోవాలి. దేవునికి దగ్గరగా బ్రతకాలి. అందుకని దేవుడు అంటాడు, సమస్త భారం మోస్తున్న వారలారా నా ఎందుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని. మీ భారం ఏదైనా దేవుని మీద మోపండి. ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని ఆదుకుంటాడు, మీ పరిస్థితులను మారుస్తాడు.
మీ స్థితిగతులను మారుస్తాడు. మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి ఆయన. మిమ్మల్ని విడిచిపెట్టేసి మిమ్మల్ని అవమానాలకి, నిందలకి అప్పచెప్పేసి ఏదో రకమైనటువంటి శాడిజం కలిగిన వాడు కాదు నీ దేవుడు. ఆయన ప్రేమ స్వరూపి. ఆయన్ని పరిస్థితులను మారుస్తాడు. ఎక్కడైతే అవమానం చెందావో అక్కడే నీ తల ఎత్తుతాడు ఆయన. అక్కడ నీ తల ఎత్తుతాడండి. ఆయన పరిస్థితులన్నింటినీ మార్చగలిగిన సమర్థుడు. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు, 4వ అధ్యాయము 6వ వచనం కనుక మనం గమనించినట్లయితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, దేని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడం. అది ఏ పరిస్థితి అయినా చింతించుట వల్ల మనకి ఏమి రాదండి. ఇంకా ఆ బాధను ఎక్కువ చేసి దేవుణ్ణి దుఃఖపరిచే పరిస్థితుల్లో మనం నెట్టేస్తాడు ఈ లూసిఫర్ సమూహాలన్నీ. దేవుడు నీకు చెప్తుంది ఏంటంటే, నీ చింతించడం వలన ఏమీ ప్రయోజనం లేదు. కానీ మీరు ప్రార్థన విజ్ఞాపనముల చేత ప్రతి పరిస్థితిని కృతజ్ఞతాపూర్వకంగా, హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిలో పెట్టినట్లయితే ఖచ్చితంగా దానికంటూ ఒక ప్రయోజనం ఉంటుంది. మీరు గార్చిన కన్నీరికి, మీరు చేసిన ప్రార్థనకి దేవుడు ఖచ్చితంగా జవాబును అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన దినమెల్లా లోబడిన వాళ్ళని జనుల వైపు తన చేతులు చాపి అర్చించేవాడు. నా దగ్గరికి రండి అని అర్చించేవాడు. ఇశ్రాయేలు కాపరి ఎప్పుడు కూడా కునుకుడు నిద్రపోడు. ఇశ్రాయేలును కాచువాడు కునుకుడు నిద్రపోడు అని ఉంటుంది. జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, నీకంటూ ఒక ఉనికిని అనుగ్రహించి నిన్ను భూమి మీద నడిపించిన దేవుడు ఈ దినం వరకు కూడా నీ వైపు చూస్తూ ఉన్నాడు. ఒకవేళ ఆయన ముఖం తిప్పుకుంటే, ఆయన ముఖం తిప్పుకోకుండా చూస్తుంటేనే ఇన్ని శోధనలు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని అవమానాలు కలుగుతున్నాయి. ఒకవేళ ఆయన ముఖం తిప్పుకున్నాడే అనుకుందాం, దురాత్మలు గమ్ముకుంటాయా? వాటికి కావాల్సిందిగా దేవుడు చూపు నీ మీద ఉండకుండా తొలగించుకున్నాడంటే నేను ఏదో ఒకటి చేద్దామని పని కట్టుకొని ఉన్నాయి అవి. దేవుని చూపు ఉంటేనే దేవుడి పర్మిషన్ తీసుకుని అవి దగ్గరకు వస్తున్నాయంటే దేవుడు నేను ఎంతగా నమ్మున్నాడు ఆలోచించండి. యోబు దగ్గరికి పంపించినట్లు, యోబు విశ్వాసాన్ని పరీక్షించినట్లు, ఇదిగో నేను అడగంగానే దేవుడు నాకు ఆశీర్వాదాలు ఇచ్చేస్తాడు, నేను అడగంగానే డబ్బు ఇచ్చేస్తాడు, నేను అడగంగానే మంచి పొజిషన్ నన్ను పెడతాడని ఎప్పుడూ అనుకోకుండా ఇస్తాడు. ఖచ్చితంగా ఇస్తాడు. కానీ దానికి ముందు కొన్ని పరీక్షలునే ఉంటాయి. మీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు, మీ ప్రార్థన జీవితాన్ని పరీక్షిస్తాడు. తర్వాత మిమ్మల్ని ఒక మంచి ఆశీర్వాద పొజిషన్లో దేవుడు ఉంచుతాడు. ఎందుకు పరీక్షించాలంటే ఈ లోక సంబంధమైన పదవుల కోసం, ఈ లోక సంబంధమైన వాటికి ఓ పరీక్ష అనేది ఉంటుందండి. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు నీకు పైనుంచి రావాలి అని అంటే, దేవుడి దగ్గర నుంచి నువ్వు ఆశీర్వాదాలు పొందుకోవాలి అని అంటే, ఆయన కనుదృష్టి ఇంకా నీ కుటుంబం మీద ఉండి నువ్వు ఇంకా ఆశీర్వదింపబడాలంటే పరీక్షలు ఉండవా? ఖచ్చితంగా ఉంటాయండి. దేవుడు నేను పరీక్షిస్తున్నప్పుడు అది నీకు మేలుకరంగా నువ్వు ఎంచుకో. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నీ పరిస్థితులను మారుస్తాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు ఎంత మాత్రం అయితే కాదండి. ఆయన నిన్ను మర్చిపోలేదు. నువ్వు కార్చిన కన్నీరు మర్చిపోలేదు. ఒంటరిగా ఎవరికి తెలియని స్థితిలో, చీకటిలో నువ్వు కూర్చొని ఓ రకమైన వేదనని అనుభవిస్తూ నాకు ఎవరు లేరా, నా పరిస్థితిని ఎవరు అర్థం చేసుకోలేరని నువ్వు ఏడ్చిన ఏడుపు దేవుడు చూస్తాడు. ఇంకెంతకాలం ప్రభు ఈ రకమైన శ్రమని దేవుడిని అడిగిన రీతిని బట్టి కూడా దేవుడు నేను చూస్తున్నాడు. నీకు శుభవార్త, దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. నీ చింతను కొట్టివేయబోతున్నాడు, నీ అప్పును కొట్టివేయబోతున్నాడు, నీ అనారోగ్య పరిస్థితిని కొట్టివేయబోతున్నాడు. ఇదో ఆత్మ సంబంధమైన కలిగిన నీ దాహాన్ని తీర్చబోతున్నాడు. పరలోక సంబంధమైన ఇదిగో ఆ రకమైన తలాంతులను నీ జీవితంలో అనుగ్రహించబోతున్నాడు. నీ సేవను ఉత్తీర్ణత స్థాయిలో నడిపించబోతున్నాడు. నీ తరం తీసుకోబోతున్న ఈ సేవ, నీ యవ్వన జీవితాన్ని దేవునికి ప్రతిష్టంగా మార్చుకున్నప్పుడు ఆయన ఆశీర్వదించబోతున్నాడు. ఈ పరిస్థితులు మార్చబోతున్నాడు. దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ధైర్యం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించాలన్నదే నా కోరిక. దేవునితో అతి దగ్గర సహవాసం కలిగి జీవించాలన్నదే నా కోరిక.
మీరు దేవుణ్ణి తప్పనిస్తే మరి దేనిని ఆధారం చేసుకుని మీరు బ్రతకూడదు? దేవుణ్ణి ఆధారం చేసుకుని దానికి మీరు దేన్ని ఆధారం చేసుకుని బ్రతికిన దేవుణ్ణి కాకుండా అది మనల్ని ఒకదాన్ని కాటేస్తుంది, దేవుడి దగ్గర నుంచి తొలగిస్తుంది. పరిస్థితులను వ్యతిరేక దిశలో చూపించి దేవుడి దగ్గర నుంచి మనం దూరం చేయడానికి వాడే తలాంతులు, టెక్నిక్సే దురాత్మ చీకటి అంధకార సమూహాలు చేసే పనులన్నీ. అందుకనే యెషయా ప్రవక్త అంటుంటాడు 41వ అధ్యాయం 10వ వచనంలో, నీవు నా దాసుడవ, నీవు నేను నిన్ను ఉపేక్షించి ఏర్పరచుకుంటున్న నీవు, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుమో, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుమో, నేను నిన్ను బలపడుతున్న, నీకు సహాయం చేయబడను, నేనే నీతియును, నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఇక్కడ మనం గమనించినట్లయితే మనం భయపడొద్దని చెప్తున్నాడు యెషయా ప్రవక్త. దేవుడు బయలుపరుస్తున్నాడు, ఇదిగో నువ్వు భయపడొద్దు, నువ్వు నా దాసుడు అని నేను ఉపేక్షించి ఏర్పరచుకుంటున్నా, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుణ్ణి ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడుతున్నా, నీకు సహాయం చేయవాడు నేనే. ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడండి ఆయన బిడ్డలకి. ఆయన ఖచ్చితంగా వారిని హెచ్చిస్తాడు, బలపరుస్తాడు, వాళ్ళని దీవిస్తాడు. ఆయన మనల్ని ఏర్పరచుకుని ఉన్నాడండి. మనల్ని తన స్వకీయ సాంపాద్యంగా చేసుకొని లోకం నుంచి వేరుపరుచుకున్నాడు. మన దేవుడికి దగ్గరగా బ్రతకాలన్నది ఆయన కోరిక. మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళగా మారాలి. కొన్ని కొండంత సమస్యలాగా కొన్ని సమస్యలు కనిపిస్తుంటాయి. గొలియాతు వలె దావీదు కథ ఏ రకంగా అన్నాడు, ఇది ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఇశ్రాయేలును సైన్యములకు అధిపతి జనువులు దేవుని చేత ఆశీర్వదింపబడిన వారి ఇశ్రాయేలుల మీదకి వచ్చుటకు వీడు ఏమాత్రపు వాడు. నువ్వు ఫిలిస్తీన్ల దగ్గర నుంచి వాళ్ళకి తరపున నువ్వు వస్తున్నావు, సైన్యములకు అధిపతి యెహోవా తరపున నేను ఒక్కడిని వస్తున్నాను. ఈరోజు దేవుడు నిన్ను నాకు అప్పచెప్పబోతున్నాడు. పూజంతువులకు ఆకాశపక్షుల ఆహారంగా నేను ఇవ్వబోతున్నాను అంటే అంత రోషం కలిగి దావీదు మాట్లాడడానికి గల కారణం దావీదుకి దేవుడి మీద ఉన్న పిచ్చి, దేవుడితో ఉన్నటువంటి సావాసం, దావీదు మీద ఉన్నటువంటి అభిషేకం దావీదుని ఆ గొలియాతుని ఎదుర్కొనేలా చేసింది. ఈ దినమున గొలియాతు లాంటి దురాత్మ చీకటి అంధకార సమూహాన్ని ఎదుట నిలబడి నిన్ను మనుషుల మాట నుండి అటాక్ చేస్తున్నాయి అంటే గుర్తుపెట్టుకో, దేవుడు దావీదులో ఉన్నటువంటి అభిషేకమే నీ మీద కూడా పెట్టి ఉంటున్నాడు. ఎదిరించి పోరాడు, జయం నీది ఖచ్చితంగా అవుతుంది. నీకోసం రక్తం గార్చిన దేవుడిని జ్ఞాపకం చేసుకో. ఆయన భయపడేవాడు కాదు, ఆయన రక్తమే నీలో ఉంది. ఖచ్చితంగా నువ్వు జయించగలవు. నీ పరిస్థితి మారబోతుంది. ఎదిరించి పోరాడు. దానికి ముందు ప్రార్థన జీవితాన్ని అలవాటు చేసుకో. దేవునితో గడిపే సావాసంలోకి రా, వాక్యం చదివే సావాసంలోకి రా, పరిశుద్ధులతో కలిసి ప్రార్థన చేసే సావాసంలోకి రా, దినము దేవుని స్తుతించే సావాసంలోకి రా, ఒంటరిగా దేవుడితో గడిపే సావాసంలోకి రా. మోకాళ్ళ పోరాటంలో నువ్వు యుద్ధం చేయడం నేర్చుకున్నావు అంటే మోకాళ్ళ మీద ఇటువంటి దురాత్మ చీకటి అంధకారం నువ్వు ఆమెను లోపల సైతాన్ని తీసుకొచ్చి నీ కాళ్ళ కింద పెట్టేస్తాడు దేవుడు. ఒక పోరాటంలో ఉన్నావు. మనుషులతో నీ పోరాటం కాదు, అంధకార సంబంధములు దుష్ట నాదులతోనూ. ఈ లోకనాథుడు వాడు, ఈ లూసిఫర్ అనేవాడు లోకనాథుడు. వాడు కుయుక్తులన్నీ లోకం మీద చాలా ఫాస్ట్గా జరుగుతుంటాయి. అందుకని నేను మిమ్మల్ని బ్రతిమలాడుకునేది, క్రీస్తు పరిచర్ని ఫాలో అవుతూ ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న వారి కోసం నేను అనుదినము ప్రార్థన చేసేది ఒకటే, మీరు ఇరుకు మార్గమున ప్రవేశించడానికి పోరాడాలి. అందులో ఏమాత్రం సంతోషం మీకు కనబడుకున్నా పర్వాలే, మీకు నిత్య జీవనం అనుగ్రహిస్తాడు దేవుడు ఖచ్చితంగా. ఓ దినమందు మీ జీవితాన్ని మారుస్తాడు. విశాలమైన మార్గంలో ఇప్పుడు సంతోషమే ఉంటుందండి. ఎటువంటి రాళ్ళు, రప్పులు, ముళ్ళు, అవమానాలు ఉండవు. కానీ ఇరుకు మార్గంలో మీరు ప్రవేశించడం అలవాటు చేసుకుంటే దేవుడు మీకు శక్తిని అనుగ్రహిస్తాడు. ఆ ప్రయాణాన్ని పూర్తి చేయడానికి గల శక్తిని అనుగ్రహిస్తాడు. దేవుని చేరుకోగలిగిన గమ్యాన్ని మీరు అతి త్వరగా సులువుగా దేవుని ఆత్మశక్తిని పొందుకొని మీరు ముందుకు వెళ్ళినట్లయితే ఏ దురాత్మ చీకటి ఆ సమూహాలు మిమ్మల్ని ముట్టలేవు.
అందుకని మన చింత యావత్తు దేవుని మీద వేద్దాం. ఈ దినంలో ఏ చింత కలిగి ఉన్నట్లయితే, ఒకవేళ ఆత్మ సంబంధమైన చింత కలిగినట్లయితే ప్రార్థన నీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఒక రకంగా శోధనను అనుభవిస్తూ తెలియని భయ ఆందోళనతో ఉన్నట్లయితే నీకోసం కూడా నేను ప్రార్థన చేస్తాను. దయచేసి నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా మనవి చేస్తుంటున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ఆయన, జీవము కలిగిన తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. గడిచిన రాత్రంతా మమ్మల్ని కాపాడి సజీవులకు నిలబెట్టి ఇంకొక మంచి ఉదయాన్ని, సూర్యోదయాన్ని చూడడానికి మాకు ఇచ్చిన బాధ్యతను బట్టి నీకు వందనాలు. పరిశుద్ధ ఆత్మదేవ, ఎంతమంది అయితే మార్నింగ్ ప్రవరైనా లేచి నీ సన్నిధిలో గడుపుతున్నారో బిడ్డలతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమందు ఏ బిడ్డలు ఏ చింతతో బాధపడుతున్నారో, ఏ కలతతో బాధపడుతున్నారో, ఎటువంటి ప్రవరణ పరిస్థితుల్లో ఉన్నారో బిడ్డలతో మాట్లాడినందుకు నీకు వందనాలు. మీ చింత యావత్తు నా మీద వేయడని, మీరు ప్రభానైనా మీరు మా గురించి చింతిస్తున్నారని మీ చింత యావత్తు నా మీద వేయడని సెలవిచ్చిన దేవ. ఎంతమంది అయితే బిడ్డలు ప్రభానైనా తెలియని భయ ఆందోళనతో జీవితం ఎటుపోతుందని తెలియక అయోమయ స్థితిలో ఉంటున్నారు. ఆ బిడ్డలకు తోడుగా ఉండి కాపాడండి. ఆ బిడ్డలకు మంచి భవిష్యత్తును అనుగ్రహించండి. భవిష్యత్తు మీద ఆలోచనను తొలగించి అడ్డదారులు తొక్కనిస్తూ ప్రవరణ పాపాలను గురి చేస్తూ వాళ్ళ జీవితాన్ని పతనం చేయాలని ప్రయత్నిస్తున్న దురాత్మ చీకటి అంధకార సమూహము ఏదైతే పనిచేస్తుందో యేసు నామంలో ఇది లయమైపోవును గాక. ఆ చీకటి శక్తులు చేస్తున్న ప్రతి కార్యకలాపాలు వారి జీవితంలో లయమైపోవును గాక. పరిశుద్ధ ఆత్మదేవ, కుటుంబాలు సంతోషంగా ఉన్నట్లుగా మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ సన్నిధిలో బిడ్డలు పోరాడే ప్రభానైనా మోకాళ్ళ యుద్ధంలో ప్రభానైనా ఎక్కువసేపు గడపగలిగిన వారుగా మార్చమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ దినం ముందు వారికి ప్రభానైనా గొలియాతు వలె కనిపిస్తున్న సమస్యలు ఏవును యేసు నామంలో దావీదు మీద అభిషేకం బిడ్డల మీదకి దింపి ప్రభానైనా నీవు ఆ గొలియాతుని ఎదుర్కొని జయం పొందేవారుగా ప్రభానైనా బిడ్డలు మారుదురుగాక. ఈ దినంలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రభానైనా మంచి ఉద్యోగాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఉద్యోగాలు లేని వారికి మంచి ఉద్యోగాలు వచ్చునుగాక. ఉద్యోగంలో ఉన్న వారికి మంచి ఇంకా ఉత్తీర్ణత స్థాయిలోకి బిడ్డలు వెళ్ళుదురుగాక ప్రభు. ఉద్యోగంలో అవమానాలు, నిందలు ఎదుర్కొంటున్న వారికి సమాధానం కలుగునుగాక. ఏ మనుషుల మధ్య అవమానపడుతున్నారో అదే మనుషుల మధ్య బిడ్డలను హెచ్చించమని ప్రార్థిస్తున్నాం. ఆత్మీయ స్థితిలో చతికిలు పడిపోయి ప్రభానైనా ఇంకను నీ కోసము పని చేయాలని ఆశ ఉండి నిందలు అవమానాలు ఎదుర్కొంటూ తెలియని భయాందోళన స్థితిలో ఉన్న సేవకులనైనా, విశ్వాసులైనా, తొలి అడుగులు భక్తి సాధన చేస్తున్న బిడ్డలనైనా యేసు నామంలో వారికి విరుద్ధంగా పోరాడుతున్న దురాత్మ ప్రభానైనా లయమైపోవును గాక. బిడ్డల్ని నీకు దగ్గర కానికుండా బిడ్డల ఆలోచనలు కంట్రోల్ చేస్తూ, ఆలోచనల మీద దెబ్బ కొడుతూ, హృదయాల మీద దెబ్బ కొడుతూ, నెమ్మది లేక, నిద్ర లేక, తిండి లేక ప్రభానైనా నీ సన్నిధి నుంచి దూరం చేస్తున్న ప్రతి ఒక్క లూసిఫర్ సమూహం బిడ్డలను విడిచిపెట్టుకోవునుగాక. బిడ్డల మీద కొలతలు లేని ఆత్మను కుమ్మరించండి. బిడ్డల ప్రభానైనా వాక్యమును బాగా చదివి ప్రార్థనలో ప్రభానైనా ఎదగలిగే బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తుంటున్నాను. దైవ చిత్తానుసారమైన మనసు కలిగి ఇంకనూ నీ కోసం పని చేయాలని, నీ సేవలో వాడబడాలని, ఇంకా నీకు దగ్గరగా బ్రతకాలని, నీకు భయం కలిగి బ్రతకాలని ఎంతమంది అయితే ప్రభావం ఆశపడుతున్నారు ఆ బిడ్డల ప్రాణ, దేహ శరీరాలను జ్ఞాపకం చేసుకోండి. నిన్నటి దినం నా ప్రభానైనా వీడియో కామెంట్ చేసిన ఆ సిస్టర్ ఎవరైతే ఉన్నారో ప్రభానైనా ఆ సిస్టర్ గారికి కలిగిన ప్రభానైనా ఆశను తీర్చమని ప్రార్థిస్తున్నాను. ఆమెకు ప్రభానైనా నీకు దగ్గరగా బ్రతకాలని కలిగిన ఆశని, నీతో కలిసి బ్రతకాలని, నీ సేవ చేయాలని, నీ పని చేయాలని ప్రభానైనా కలిగిన ఆశని అడ్డుకుంటున్న ప్రతి దురాత్మ చీకటి అంధకార సమూహాలని, ఆమె జీవితంలో నూతన కార్యము చూడనీయకుండా చేస్తున్న ప్రతి రకమైన దురాత్మని యేసు నామములో బంధించమని ప్రార్థిస్తున్నాను. ఆ బిడ్డ మీద నీ కొలతలు లేని ఆత్మని దింపి ప్రభానైనా ఆ బిడ్డని బహుబలంగా వాడుకోండి. ఆ బిడ్డ హృదయ వాంఛలను, కోరికలను తీర్చమని ప్రార్థిస్తున్నాను. మరి ఈ దినమున ప్రభావం జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో, నూతన సంవత్సరం దయా కిరీటంగా నువ్వు ఎంతమంది బిడ్డలకైతే అనుగ్రహించావు, ఆ బిడ్డలు నూరంతలుగా ప్రభావం ఫలించులాగున ఆ బిడ్డల జీవితాలని అభివృద్ధి స్థితిలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఇంకా నీకు దగ్గరగా బ్రతుకున్నట్లుగా ప్రభావం నీ హృదయ వాంఛను నెరవేర్చేవారు ప్రవణంగా వారు మారుదురుగాక. వారి పరిస్థితులన్నీ అదుపులో తీసుకోండి. బిడ్డలను ఆశీర్వదించండి. ఈ దినమందు ఇటువంటి హృదయం బద్దలయ్యే పరిస్థితులు బిడ్డల కలు కూడా కాపాడమని ప్రార్థిస్తున్నాం. మరి వివాహ దినాలు జరుపుకుంటున్న వారికి దాంపత్య జీవితాలను ఇంకను బలపరచండి. ఇంకను ప్రభానైనా
ఇదిగో ప్రభువా వారి కుటుంబం మీద పని చేస్తుంటున్న ప్రతి దురాత్మల సమూహ దాడులను ఎదుర్కొనే వారుగా దంపతులు మారుదురుగాక. నీ కోసం బ్రతికేవారుగా, నీ రాజ్యాన్ని కట్టేవారుగా మారుదురుగాక. ఈ దిన ముందు పరీక్షలు రాస్తున్న బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో వారికి జ్ఞానం పొదువుగా ఉండేలా జ్ఞానం అనుగ్రహించండి. నీవే చేపట్టి పరీక్షలు రాయించి మంచి రిజల్ట్స్ని అనుగ్రహించండి. ఆ పరీక్షల్లో ప్రభువా చదువులో ముందుకు కొనసాగిపోతున్న బిడ్డలు జ్ఞానాన్ని అనుగ్రహించండి. చదువులో ఇతరుల స్టూడెంట్స్ వల్ల అయినా కానీ, లెక్చరర్ల వల్ల అయినా కానీ, ప్రభువా తోటి స్నేహితుల వల్ల అయినా కానీ ఇరుకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న బిడ్డలకి సంపూర్ణమైన విడుదల సమాధానం కలుగునుగాక. ఈ దిన ముందు ఆయా ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డల ప్రయత్నాలు సఫలీకృతమవునుగాక. ఆయా ప్రయాణ మార్గంలో బయలుదేరిపోతున్న బిడ్డలకి క్షేమకరమైన ప్రయాణ మార్గం వారి గమ్యానికి చేరు పర్యంతరం నీవు కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఆ దారిలో పొంచినటువంటి ప్రతి దురాత్మ చీకటి సమూహాన్ని, ప్రతి అవమానాన్ని, మరణాన్ని యేసునామములో బంధించమని ప్రార్థిస్తున్నాం. సంఘాల మధ్య, సేవల మధ్య, సంఘ నాయకుల మధ్య ప్రమాణాన్ని, సకల విధమైన సేవ ప్రమాణాన్ని, నీ దైవ కార్యక్రమాల్లో చుచ్చులు పెడుతున్న దురాత్మలు యేసునామములో బయటకు వచ్చునుగాక. సంఘంలో ఆరాధన జరగనీయకుండా సంఘ పాస్టర్ల మీద జరుగుతున్న దాడులను, విశ్వాసుల మీద జరుగుతున్న దాడులను బట్టి ప్రభావం నీవు కదలమని ప్రార్థిస్తున్నాం. ప్రభా నీ సంఘంలో జరుగుతున్నటువంటి కార్యకలాపాలు ఆగిపోయి నీ ఆరాధన జరుగునుగాక. రాజకీయాలు, సంఘంలో జరుగుతున్న రాజకీయాలు ఆగిపోయి ప్రభావం ఆరాధన మనస్ఫూర్తిగా నేను ఆరాధించే ఆనవాళ్ళను చూపించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా నాయన నీ సహాయాన్ని అనుగ్రహించి బిడ్డలందరినీ ప్రభావాన్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే మరొకసారి చింత, ఆవేదన, ఇరుకు ఇబ్బందులు ఉన్నారు, బిడ్డలతో నువ్వు మాట్లాడి బిడ్డలకి సహాయం చేసిన ఈ యొక్క గొప్ప దినాన్ని బట్టి నీకు వందనాలు. బిడ్డలందరూ నీకు సాక్షికర్మగా మారుదురుగాక, నీకు ఇంకా దగ్గరగా బ్రతుకుదురుగాక. నీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది అయితే ఏ సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, అప్పులు, బాధల్లో, తలనొప్పులతో ప్రభావం వడ్డీలు కట్టుకోలేక అనేక రకమైన సమస్యలు ఉన్న బిడ్డలకు కావాల్సిన విడుదలను అనుగ్రహించి అప్పుల నుంచి దూరపరచమని ప్రార్థిస్తున్నాను. వివాహాలు కాని వారికి మంచి సంబంధాలను అనుగ్రహించండి. మరి ప్రభావం వివాహాలు అయ్యి కూడా గర్భఫలాలు లేని వారికి మంచి గర్భఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మరి అదేవిధంగా ప్రభావం దీర్ఘకాలపు వ్యాధులతో బాధపడుతున్న వారికి నార్మల్ రిపోర్ట్స్, ఆరోగ్యం వారికి తిరిగి ప్రభావనైనా మునుపటి దానికంటే గొప్ప ఆరోగ్యాన్ని, గొప్ప బలాన్ని వారు పొందుకుందరుగాక. గర్భిణీ స్త్రీలకి సుఖమైన ప్రసవాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దుర్వ్యసనానికి లోనైపోయిన బిడ్డలకి విడుదల కలుగునుగాక. అనేక రకమైన యవనేచ్ఛల నుంచి ప్రభావం బిడ్డలు పారిపోయి నీ సన్నిధిలో ప్రభావం నిందారతులకు బ్రతుకున్నట్లుగా బిడ్డలు మార్చమని ప్రార్థిస్తున్నాం. ఈ దినాన్ని బిడ్డలు ఏ పని తలపెట్టినా అందులో విజయము కలుగునుగాక. నీ సహాయాన్ని అనుగ్రహించి నడిపించమని వీసాకు దూర ప్రభావైనా వేరే కంట్రీస్కి వెళ్ళడానికి వీసా కోసం ప్రయత్నిస్తున్న బిడ్డలకు వీసా వచ్చినట్లుగా నీ సహాయాన్ని అనుగ్రహించు. వారి ఆలోచనని సఫలపరచమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో అక్కడికి వెళ్ళి పార్ట్ టైంలోకి ఇబ్బంది పడుతున్న బిడ్డలకు మంచి పార్ట్ టైం జాబ్ను అనుగ్రహించండి. ఆ బిడ్డలు ఎక్కడ ఇంకానికి దగ్గరగా బ్రతుకున్నట్లు బిడ్డలు మార్చండి. ఆ బిడ్డలు ఒంటరి స్థితిలో నీవే వారిని నడిపించి కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డలకి తండ్రి, తల్లి అయ్యా నీవే ప్రభావైనా పరిశుద్ధాత్మదేవ తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం. సహాయాన్ని అనుగ్రహించమని మనుషుల మాట నుండి పనిచేస్తూ ఎంతమంది హృదయాలను బద్దలుపరుస్తున్న ప్రభావైనా ఇదిగో ఆ బద్దలు చేస్తున్న దురాత్మ చీకటి అంధకార సమూహాల నుంచి బిడ్డలు వేరుపరిచి నీకు దగ్గరగా బిడ్డలు బ్రతుకున్నట్లుగా మార్చమని. ఈ ఎండ తీవ్రతను ప్రభావానికి వారికి ఎటువంటి అనారోగ్య పరిస్థితి కలగకుండా, ఎండ దెబ్బ తగిలి వారికి అపాయం కలుగుకున్న బిడ్డలను కాపాడమని ప్రార్థిస్తున్నాను. దేశాల మీద కలుగుకుంటున్న చీకటి దినాల్లోనే బిడ్డలైన వారు ప్రభావైనా నీకు ఇంకా దగ్గరగా బ్రతకగలిగిన కృపను అనుగ్రహించమని మా ప్రార్థన ఆలకించి మాకు సహాయం చేస్తున్న దేవా నీకే వందనాలు చెల్లిస్తూ నజరేయుడిని యేసు నామములో ప్రార్థన విన్నప్పుడు పొందుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్, మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రియులారా గమనించండి ఒక చిన్న ప్రకటన. ఎంతమంది అయితే ఈ వీడియోస్ చూస్తున్నారో, క్రీస్తు పరిచర్య అనే మన ఛానల్ ద్వారా వీడియోస్ చూస్తున్నారో అనేక మందికి మీరు దీన్ని షేర్ చేయాలని ప్రభు పేరట మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. ఎందుకంటే మీరు షేర్ చేసిన దానివల్ల ఎంతోమంది దేవుడి దగ్గరికి నడిపించగలిగిన వారే అవుతారు మీరు. ఒకవేళ ఎంతోమంది చింతిస్తూ ఇరుకు ఇబ్బందులు ఉన్నట్లయితే, ఈ వాక్యం విన్నట్లయితే, వారికి నెమ్మది కలిగినట్లయితే ఖచ్చితంగా వారు దేవుడి వైపు తిరిగి దేవుడిలో ఎదగగలిగిన వారైతే ఇదిగో మీరు షేర్ చేసిన దానికి మీరు ఆశీర్వదింపబడతారు. కాబట్టి మీరు ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలిభాగస్తులు కలిగి ముందుకు కొనసాగిపోవాలని
మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను ప్రభు పేరట. కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.